పరిణయం 58th చాప్టర్. సరియు, రే, ఆయన అజాగ్రత్త వల్ల కదా నా కూతురు నాకు దూరమయ్యి కష్టాలు పడింది. మళ్ళీ వాడికి నా కూతురే కావాలా? ఆ ఇల్లు దానికి యమపాసమవుతుందిరా అని అంటుంది సరియు. ఆర్యన్, అత్త ఏమన్నావు? మళ్ళీ అను అని ఆర్యన్ అడుగుతాడు. సుజాత, అవునురా, మీ అత్తయ్య చెప్పేది నిజమే. అక్కడి నుండి నన్ను కాపాడింది కూడా మీ నాన్నేరా అంటుంది. ఆర్యన్, ఏమంటున్నావమ్మా? అసలు అర్థం కావట్లేదు అని అడుగుతాడు. సుజాత, అది తెలియాలంటే నీకు నా ఫ్యామిలీ గురించి మొత్తం తెలియాలి అని గతంలో జరిగిన సంఘటనలు అన్నీ చెప్తుంది. అన్నీ విన్న ఆర్యన్ కోపంగా వెళ్ళబోతే ఆగరా అని సరియు ఆపుతుంది. ఆర్యన్, అత్తా, అన్నీ తెలిసి ఎలా కాగ్గా ఉంటున్నారు? ఆ రాక్షసుని చంపేస్తాను అని ఆర్యన్ అంటాడు. సరియు, వద్దురా, వాడు ఎవరినైతే ఈ ఇంటి నుంచి దూరం చేశా అని సంతోషపడుతున్నాడో, ఇంకా ఎవరినైతే టార్చర్ చేసి సంతోషపడ్డాడో వాళ్ళే వాడికి బుద్ధి చెప్పాలి. నా కూతుర్లు వాడికి చుక్కలు చూపించాలి. ఆడదాన్ని ఆటబొమ్మగా చూసే వాడికి ఆ ఆడవాళ్ళ చేతిలోనే వాడి పతనం జరగాలి అని అంటుంది సరియు. ఆర్యన్, కానీ అత్తయ్య, ఇదంతా ఎవరికైనా చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. సరియు, నమ్మరురా, ఆ ఇంట్లో ఎవరూ నమ్మరు. అంతలా మాయ చేశాడు మీ అమ్మ. ఆ ఇంటి కూతురు. ఆస్తమా ప్రాబ్లం ఉన్నా కూడా నానా రకాల ఇబ్బందులకి గురి చేశాడు. నేను ఒక ఫ్రెండ్గా తన బాధ వినడం తప్ప ఏమీ చేయలేకపోయాను అని బాధగా అంటుంది. ఆర్యన్ కోపంగా, నీ కోరిక నెరవేరుతుందత్తా. అలాగే వాళ్ళకి తోడుగా మా అమ్మకి జరిగిన దానికి, నీకు అమూల్య అంకితలకి జరిగిన దానికి బదులు తీర్చుకునే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడికి నా చేతిలో నరకమంటే ఏంటో చూస్తాడు అని అంటాడు ఆర్యన్. సరియు, ఆవేశపడుకురా, నీకేం తెలియనట్టు ప్రవర్తించు, సరేనా అని అడుగుతుంది. సరేలే అని ఆర్యన్ అంటాడు. ఇంతలో వాళ్ళున్న రూమ్ డోర్ ఎవరో కొట్టినట్టు అనిపించడంతో డోర్ తీయగానే అక్కడున్న అమూల్య సరియు వైపు చూసి, అమ్మా, నేనింకా ఇంటికి వెళ్తా అంటుంది. సరియు, ఎందుకురా, కోపమా ఈ అమ్మ పైన అని బాధగా అడుగుతుంది. నాకు కోపం లేదమ్మా అని అమూల్య అంటుంది. మరి ఎందుకు వెళ్తా అంటున్నావురా అని అడుగుతుంది సరియు. అమూల్య సుజాతని ఆర్యన్ని చూసి ఇబ్బందిగా, అమ్మా, కొంచెం బయటికి వస్తావా అని అడుగుతుంది. సరేరా, పద అని వెళ్తుంది సరియు. అమూల్య తన ప్రాబ్లమ్స్ చెప్పి, వెళ్తాను, ప్లీజ్ అర్థం చేసుకో అని అడుగుతుంది. సరియు నవ్వుతూ, పిచ్చి, అమ్మ దగ్గర సిగ్గెందుకురా, నీకు కావలసిన డ్రెస్సెస్, థింగ్స్ అన్నీ ఉన్నాయి, పద అని తీసుకెళ్ళి అమూల్యకి బాత్ చేయించి డ్రెస్ వేసి రెడీ చేసి, ఇప్పుడు ఓకే కదా, ఇలాగే ప్రతిసారి అడుగు, అప్పుడే కదా నీ ప్రాబ్లం తెలిసేది అని చిన్నగా కసరుకుంటుంది. అమూల్య, అమ్మా అని పిలవడంతో, ఏంటి ఇది కూడా చెప్పవా నాకు అని నవ్వుతూ అమూల్య తలకి డాష్ ఇచ్చి, స్టమక్ పెయిన్ ఉందా అని అడుగుతుంది సరియు. అమూల్య అవునని తలూపుతుంది. సరే, నేను వెళ్ళి సూప్ చేసి తీసుకొస్తా అని వెళ్ళబోతుంది సరియు. అలా వెళ్ళబోతున్న సరియుని ఆపి, అమ్మా, ఆర్యన్ మీకు ముందే తెలుసా? తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది అమూల్య. సరియు నవ్వుతూ, అమూల్య, సూప్ తాగుతూ విందు కానీ వెయిట్ చేయి, ఒక 10 minutes సరేనా అనగానే సరే అని అంటుంది అమూల్య. అమూల్య మాత్రం, ఏంటిది, ఇలా జరిగితే ఎవరైనా పంపిస్తారు కానీ అమ్మ తన దగ్గరే ఉండి అన్నీ చేస్తుంది, దీన్నే అంటారేమో అమ్మ ప్రేమ అని అనుకుంటుంది అమూల్య. అప్పుడే సుజాత అక్కడికి వస్తూ, అవునమూల్య, అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుంది అని నవ్వుతూ తన దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మీరు అంటూ అమూల్య అనగానే, మీ అమ్మ పంపించింది చూసుకోమని, పెయిన్ బాగా ఉందా అని అడుగుతుంది సుజాత. అమూల్య,
ప్రతి మంత్ వచ్చేదే అలవాటైపోయింది అని అంటుంది. సుజాత ప్రతి నెల రాకూడదురా, మంచిది కాదు అంటుంది. అమూల్య నాకు తెలియదత్తయ్య, కానీ పర్లేదు, ఐ కెన్ మేనేజ్ అంటుంది. సుజాత సీరియస్గా ఏంటి హ్యాండిల్ చేసేది? చేస్తుంది. నొప్పిని కూడా ఎవరైనా అలవాటు చేసుకుంటారా? అలా నెగ్లెక్ట్ చేయొద్దురా, అర్థం చేసుకో, డాక్టర్ని కన్సల్ట్ అవుదామా అని అడుగుతుంది సుజాత. అమూల్య దీనికి ఉంటారా డాక్టర్స్ అని అడుగుతుంది. ఎందుకుండరు అని సుజాత అనగానే ఏమో నాకు తెలియదు అంటుంది అమూల్య. సరే వచ్చి ఏంటి వదినా, ఏంటి డిస్కషన్ అని అడుగుతుంది. ఏం లేదు వదినా, అమూల్యకి ప్రతి మంత్ వస్తుందంట పెయిన్, అదే విషయం మాట్లాడుతున్నాను అని సుజాత అనగానే సరియు నాకెందుకు చెప్పలేదు అని సీరియస్గా అడుగుతుంది. అమూల్య అది అమ్మా, పెయిన్ ఉండడం కామన్ అన్నారు, అందుకే చెప్పలేదు అని అంటుంది అమూల్య. సో ఇదేనండి పరిణయం 58th చాప్టర్. ఇక్కడ సుజాత చెప్పిన గతం ఏంటి? ఆర్యన్ ఎందుకు అంతలా సీరియస్ అయ్యాడు? సరియు వాళ్ళని హర్ట్ చేసిన మనిషి ఇతను అని తెలిసిన తర్వాత కూడా ఇంతవరకు ఎందుకు ఎవరికి చెప్పలేదు? ఇవన్నీ విషయాలు మీకు తెలుసుకోవాలనుందా? అయితే మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.